అనారోగ్యం అనేటటువంటిది ఊరికే రావు, రోగాలు ఊరికే రావు. కాబట్టి ఆరోగ్యం పైన అవగాహనతో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలంటే మనం తినేటటువంటి దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలి, మన శరీరం మీద ఒక ప్రేమ ఉండాలి. మన శరీరానికి ఏమి ఇస్తున్నాం, నాకు నచ్చింది ఇస్తున్నామా, మన శరీరానికి కావాల్సింది ఇస్తున్నామా అనేటటువంటి ఒక చిన్న ఆలోచన ఉంటే మీరు ఆరోగ్యం వైపు అడుగులు వేసిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి వ్యాయామం లేకపోవటం, శరీరానికి నేను కావాల్సిందంతా ఇచ్చేస్తున్నాను అంటారు. బాగా శరీరం ఉండవలసిన స్థితి కంటే ఎక్కువ లావ్ అయిపోయిన తర్వాత అప్పుడు వ్యాయామం మొదలు పెట్టడం కాదు, అప్పుడు యోగాల క్లాసుల్లో జాయిన్ అవ్వటం కాదు, జాగింగ్కి వెళ్ళటం కాదు. ముందు నుంచే మీరు ఎలా ఉండాలి, మీ హైట్కి వెయిట్కి తగ్గట్టుగా ఎలా ఉండాలో చూసుకుని ప్రాపర్గా మీరు వెయిట్ పెరగపోయినా సరే ఒక ఆరోగ్యం, ఒక నిబద్ధతతో కూడినటువంటి వ్యాయామాన్ని రోజుకి కనీసం 20 నిమిషాలు కనుక మనం ఈ శరీరం మీద మనం పెట్టుబడి పెట్టకపోతే ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతామో ఒక్కసారి ఆలోచించండి. తర్వాత మీ యొక్క థైరాయిడ్ సమస్యలు ఆడవాళ్ళకి, అలాగే డయాబెటీస్. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీరు ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఏమని? మనం రోజుకి షుగర్ ఎంత తినాలి, ఎంత తింటే మంచిది అని ఆలోచించండి. ఎంతమంది ఆడవాళ్ళు సమాధానం చెప్తారో. లేదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంట్లో ఆడపిల్ల చూస్తే కనుక అమ్మను ఒకసారి అడగండి, అమ్మ కనుక చూస్తే అమ్మమ్మకి ఫోన్ చేసి అడగమనండి, కోడలు చూస్తే అత్తగారికి ఫోన్ చేసి అడగమనండి. అమ్మ రోజుకి, అత్తయ్య మనం రోజుకి షుగర్ ఎంత తినాలో తెలుసా నీకు, అమ్మ మనం షుగర్ ఎంత తినాలో తెలుసా అని అడగండి. 90% మంది చెప్పలేరు. ఎందుకనంటే వాళ్ళకి ఎంత తినాలో తెలియదు. షుగర్ తింటే డయాబెటీస్ వస్తుందని అందరూ చెప్తారు, ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుందని అందరూ చెప్తారు. మరి ఉప్పు ఎంత తినాలి, షుగర్ ఎంత తినాలి, వీటిపైన అవగాహన ఉంది. ఎప్పుడైతే కనుక మనం వాటి మీద అవగాహన కనుక పెంచుకుని ఇంతే తినాలి అని అంటే ఒక లెక్క వస్తుంది. ఆ లెక్క వెనకాల ఆరోగ్యం దాగి ఉంది. కాబట్టి ఈ WHO స్టాండర్డ్స్ ప్రకారం 25 నుంచి 30 గ్రాములు కనుక షుగర్ రోజుకు మాత్రమే తినాలి. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ 25 నుంచి 30 గ్రాములు మనం కాఫీలో, టీల్లో వేసుకుని తాగేస్తాం. ఓకే, సో ఇది ప్రాబ్లం, ఇది సమస్య. రెండోది, ప్రతి మహిళ తెలుసుకోవలసినటువంటి పరిశుభ్రత ఏంటి అని అంటే ఇంటిమేట్ హైజీన్. ఎందుకనంటే దాని మీద గనక పూర్తి అవగాహన గనక లేకపోతే మహిళకి కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఇంటిమేటెడ్ హైజీన్ మీద మీకు ఎంత అవగాహన ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత బిల్డ్ అవుతాయి. అసౌకర్యంగా ఉండు, చికాకుగా ఉండు, ఆ బాధ అనేటువంటిది భగవంతుడు కూడా భరించలేనటువంటి బాధ ఆ 5-6 రోజులు భరిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి. చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ ఉండాలి ఆ సమయంలో. అందుకనే ఇదివరకు దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం మన కనుక వెనక్కి వెళ్తే ఆ 5 రోజులు రెస్ట్ ఇచ్చేవాళ్ళు. పాపం ఈరోజు ఆ పరిస్థితులు లేవు. గురుకులు పరుగులు జీవితంలో ఆ 5 రోజులు ప్రశాంతంగా ఉండేటటువంటి ఇది లేదు. కాబట్టి మనం చిన్న చిన్న పరిశుభ్రత, అలాగే అటువంటి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో నేను చెప్తాను. అంటే మీరు ఎప్పుడైతే కనుక ఇంటిమేటెడ్ కూడా మార్కెట్లో చాలా దొరుకుతాయి శ్వేత. ఇంటిమేటెడ్ వాషెస్లో ఎక్కువగా ఏ శాతం ఉంటాయి అంటారు? లిక్విడ్ బేస్డ్, కెమికల్ బేస్డ్ ఇవే ఎక్కువ ఉంటాయి. కాకపోతే మా జీవీఎస్కే సంస్థ నుంచి మేము ఇచ్చేది ఏంటంటే, మన ఇండియాలో ఫస్ట్ టైం ఇంటిమేట్ వాష్ని సాచెట్ రూపంలో పెట్టింది మన జీవీఎస్కే ఒకటే. సో ఇది ఏంటి అని అంటే ప్రతి మహిళకి అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో చిన్న శాచెట్ మనం వాళ్ళకి అందుబాటులోకి రావాలని ప్రైస్ విషయంలో కానీ లేదా దీంట్లో కానీ ఈ యొక్క కీ వాష్ అనేటటువంటిది, ఇంటిమేటెడ్ వాష్ అనేటటువంటిది మన ఆయుర్వేదం అప్రూవల్ పొందినటువంటిది, అలాగే క్లినికల్గా టెస్ట్ చేయబడినటువంటిది మనకు ఉంటుంది. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీ అంటే ఆ యొక్క ఆయుర్వేద బేస్డ్ ఇంటిమేటెడ్ వాష్ మీకున్నటువంటి వైట్ డిశ్చార్జ్ని కానీ, లేకపోతే ఇచ్చింగ్, ఇరిటేషను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అన్నిటికీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చేయకూడదు ఏంటి, నార్మల్ సోప్తో మీరు వాష్ చేసుకోకూడదు. ఎందుకంటే దాని pH అంటే ఎందుకు వాష్ చేసుకోకూడదు అంటే pH అనేటటువంటిది మనకి ఎసిడిక్ బేస్లో ఉంటుంది అనమాట. ఇది 3.5 to 4 pH ఉన్న
ఇంటిమేటెడ్ వాష్ను మాత్రమే అక్కడ మీరు వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియల్ బ్యాక్టీరియా అవి కిల్ అవ్వకుండా ఉంటాయి. సో కాబట్టి మన ప్రోడక్టు దానికి అంటే అన్ని ఆయుర్వేదిక్ నామ్స్తో పాటు సైంటిఫికల్గా కూడా ఉంటుంది. మీకు గూగుల్లోకి వెళ్ళి కూడా కీ వాష్ ఇంటిమేటెడ్ వాష్ అని కనుక కొడితే ఒక ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ మేము ఎలా రీసెర్చ్ చేసాము, మీ క్లినికల్ ట్రయల్స్ ఎలా చేసాము అనేది కూడా మీకు దాంట్లో వస్తుంది. అంటే మీరు శరీరానికి శుభ్రంగా అంటే మంచిగా ఏ సోప్ వాడాలి, 2 పూట్ల స్నానం చేయాలి, లేకపోతే ఏ పెర్ఫ్యూమ్ వాడాలి, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ ఇంటిమేట్ వాష్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకో చిన్న చూపు చూస్తూ ఉంటారు. సో మీ ప్రైవేట్ పార్ట్స్ని శుభ్రంగా ఉంచుకోవటం చాలా ఇంపార్టెంటు. మీ శరీరానికి శుభ్రంగా ఉంచుకోవటం ఎంత ఇంపార్టెంటో మీరు మీ ప్రైవేట్ పార్ట్స్ను కూడా ఒక సహజ సిద్ధమైనటువంటి ఇంటిమేటెడ్ వాష్తో రోజు శుభ్రపరచుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు మనం చెప్పుకోలేనటువంటివి, 10 మందికి ఎవరికి చెప్పలేం, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేం. ఒక